హరినారాయణ 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 ఎను మనవే 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 ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ హరినారాయణ 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 ఎను మనవే. మనం ఈ తండ్రి సృష్టించేటప్పుడు అందరి ముఖాల్లో రాసి ఉంటాడు. నా తత్వం కూడా నీవే చెప్పాలా, ఏం లోపము నీవు కనిపెట్టి చెప్పు. అందుకు నారదులు అంటారు, స్వామి చిత్తగించండి, నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. మీరు అవతరించి చేయవలసిన పనులు చాలా వరకు చేశారు, కానీ ఒక్క చిన్న పని వదిలిపెట్టేశారు. అదే జీవులకు రాబోవు మనుకులానికి మానవ జాతికి గొప్ప కానుకగా ఇవ్వవలసి ఉన్నది. ఆ విషయము మీకు చిన్నది, మాకు పెద్దది. ఏమది అంటే నారద మహర్షి అంటారు, యథా ధర్మాదయో హి అర్థాః మునివర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య మహిమా హి అనువర్ణిత అంట. మీరు అవతరించి చేయవలసిన ధర్మ అర్థ కామములను గురించి చాలా చక్కగా చెప్పారు. మునులకందరికీ కూడా కావలసినటువంటి పరమాత్మ తత్వాన్ని అందించారు. యజ్ఞయాగ ప్రక్రియను కూడా బాగా నిర్మించి ఈ యజ్ఞము, ఈ హోమము, ఈ అగ్నిని ఏ యజ్ఞంలో ప్రతిష్ఠించాలా ఇవంతా కూడా బాగా చెప్పారు. అయితే ఒక్క విషయం ఏది, వాసుదేవుని మహిమను సాధారణ జనులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఒక గ్రంథ రాజాన్ని నిర్మించాల్సి ఉండింది. అదొక్కటి మీరు రచించలేదు. మీచే ఆ పని ఒక్కటి కావాలి. బహుశా అది చేయలేదని మీలో ఆ చింత సంక్రమించుకున్నదో ఏమో అని నాకు అనిపిస్తుంది అని నారద మహర్షి చెప్పేటప్పటికీ వ్యాస భగవానులు నవ్వుతూ, సరే బహుశా ఉండవచ్చేమో. వ్యాస మహర్షికి తెలుసు ఇంతవరకు చేసిన పనులంతా కూడా మహాభారతము, బ్రహ్మసూత్రములు ఇదంతా గొప్ప గొప్ప వారికి అందుబాటులో ఉండేదట. మహాభారతం అంటే చూడడానికి ఏదో టీవీలో సీరియల్స్ చూసేసి నాకు మహాభారత కథ తెలుసు అనుకుంటాం. టీవీలో చూసిన సీరియల్స్ ఒక సాధారణ మనుషులకు ఒక చిన్న పరిచయం అవుతుందంతే. మహాభారతం యొక్క గొప్పదనాన్ని నారద మహర్షి నారదీయ పురాణములో ఒక మాటలో చెప్తారు, యస్మిన్ దశార్థాః సర్వత్రా నజ్ఞేయా సర్వజంతుభిః. మహాభారతములో ప్రతి శ్లోకము, ప్రతి ఘట్టము తక్కువ అంటే 10 అర్థములతో కూడి ఉంటుందట. ఒక ఘట్టానికి, ఒక తత్వానికి 10 మినిమం అంటే 10 అర్థాలు. యస్మిన్ దశార్థాః సర్వత్రా, ప్రతి ఒక్క చోట తక్కువ అంటే 10, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. అయితే చెప్పడమేమి చెప్తున్నాం కానీ అందరికీ నజ్ఞేయా సర్వజంతుభి, ప్రతి ఒక్కరూ దాన్ని తెలుసుకోలేరు. ఉన్నది తెలుసుకోవడానికి అర్థం కాదు. ఇంత గహనమైన గంభీరమైన గ్రంథం అది. ఆ గ్రంథాన్ని సాధారణ మనుషులు ఏమని అర్థం చేసుకుంటారు? మోక్ష సామ్రాజ్యములో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. అందరూ వెళ్ళాలన్నట్టయితే ఆ భగవంతుడు తెలియబడాలి. ఆ భగవంతుడు తెలియబడాలన్నట్టయితే ఆ గ్రంథము సులభతరంగా ఉండాలి. మహాభారతంలో వాసుదేవుని మహిమ చెప్పబడ్డది. అయితే ఎలాగుంటుంది? అది
చాలా కఠినాతి కఠినమట. చిన్న కుర్రవాడు, 5 ఏండ్ల బాలకుడు. ఆ కొబ్బరి చెట్టు చూపితే పైన ఉన్నది, దాహమైంది, నాకు నీళ్లు కావాలన్నట్టయితే ఒక పెద్ద మనిషి అంటాడు, రే బాలకుడా, నీకు దాహమైందా? కొబ్బరి చెట్టు పైన కొబ్బరికాయలు ఉంది, అది తీసుకో, నీళ్లు తాగు. అక్కడ నీళ్లుండేది నిజమే, వాస్తవమే. ఇతనికి దాహమైంది నిజమే. తీసుకోమంటే తీసుకోగలుగుతాడా? ఆ బాలకునికి కొబ్బరికాయను తెంచి చేతికిచ్చినా కూడా నీరు తాగలేడు. మన పరిస్థితి కూడా చిన్న కుర్రవానికి దాహమైతే కొబ్బరి చెట్టును చూపించి ఆ నీళ్లు తాగు అని చెప్పినట్టుగా బ్రహ్మసూత్ర మహాభారత గ్రంథాలు పైచూపుకు ఏదో ఒక అన్నదమ్ముల యొక్క యుద్ధము, దాయాదుల పోరు అని చెప్పేసి ఇంత మాత్రమే తెలుస్తుంది. అయితే అందులో లోపల దిగి ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సాధారణ మనుషులకు అర్థం కాదు. అందరికీ అర్థమయ్యే రీతిగా ఆ భగవాన్ వాసుదేవుని యొక్క మహిమను చెప్పి మరొక గ్రంథము నిర్మించండి అని నారద మహర్షి వ్యాస భగవానులను ప్రార్థిస్తాడు. ప్రార్థనలో మరొక విన్నపాన్ని వినిపిస్తాడు. వ్యాస భగవాన్, నేనేమో రాయమని చెప్పాను, ఆ పరమాత్మ మహిమను, వాసుదేవ తత్వాన్ని రాయమని నేనేమో విన్నవించుకున్నాను. అయితే నా మాటను మరొకసారి వినండి మీరు. వ్యాస మహర్షి ఒక కలం చేతిలో పడితే అలాగే సాగుతూ ఆ బద్రీనాథ్ పైన అలకనందాని ఉంది. ఎంత ఫోర్స్ అంటే ఆ నీటిలో ఒక వ్యక్తి కాలు పెడితే అలాగే తాను ప్రవాహానికి కొట్టుకుపోతాడు. చాలా వేగం అది ఆ గంగ. వ్యాస మహర్షి యొక్క కలము ఒక పుస్తకం పైన పెడితే ఆ గంగ కంటే వేగంగా సాగిపోతుంది. చాలా చక్కగా మంచి కళా నైపుణ్యం అతనిలో ఉన్నది. వ్రాయడం మొదలు పెడితే పరిగెత్తుతూ వెళ్ళిపోతారు. అయితే మీరు రాసేటప్పుడు ఒక్కసారి విచారించండి. అందరికీ అర్థమయ్యే భాష, భాష అంటే లాంగ్వేజ్ కాదు ఇచ్చట, మనం మాట్లాడే భాషలోనే రకరకాలుగా ఉంటుంది. గ్రాంథిక భాష, వ్యవహార భాష, దాన్ని సంస్కృతంలో సమాధి భాష, గుహ్య భాష, దర్శన భాష. దర్శన భాష అంటే క్లిష్టంగా గ్రాంథిక శబ్దాలతో సాధారణ మనుషులకు వెంటనే తలలో వెళ్ళడానికి క్లిష్టంగా ఉంటుంది. దానికంటే క్లిష్టము గుహ్య భాష అని. గుహ్యము అంటే లోపల దాగి ఉండేది. పై చూపుకు అర్థం ఒకటి ఉంటుంది, లోపల అర్థం మరొకటి ఉంటుంది. అలాంటి అర్థాలు వచ్చే శ్లోకాలు మహాభారతంలో చాలా ఉంది. ఉదాహరణ, మహాభారత విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సందర్భము. దుర్యోధనాదులు, భీష్మ, ద్రోణ, కర్ణాదులచే కూడి ఉత్తర దిశలో ఉన్నటువంటి గోవులను గ్రహించి వెళుతుండగా యుద్ధానికి వెళ్ళడానికి ఎవరు లేరు రాజ్యంలో. విరాటుడు తదితర ప్రముఖులందరూ ఒక్కొక్క దిశకు వెళ్ళిపోగా బృహన్నలను రథసారథి చేసుకొని ఉత్తర కుమారుడు నేను వెళతాను, అర్జునుడే బృహన్నల రూపంతో ఉత్తరుణ్ణి పురికొల్పి నేనొస్తాను నేను రా అని చెప్పేసి పిలిచి వెళ్ళగా చివరకు ఉత్తర కుమారుడు భయపడి పారిపోగా అతని రథంలో సారథిగా కూర్చోబెట్టి బృహన్నల రూపములో అర్జునుడే చేత గాంధీవ ధనస్సును పట్టి యుద్ధం చేసి అందరినీ నిరాయుధులుగా చేసేశాడు. ఆ వస్తువు ఉంటే అతని ఆ బృహదాకారాన్ని గ్రహించి ద్రోణాచార్యుడు భీష్మాచార్యునితో చెప్పే ఒక సందర్భం. ఈ వచ్చే వ్యక్తి ఎవరు తెలుసా?
అని అతన్ని పరిచయం చేసే సందర్భము. అతి గుహ్యంగా మాట్లాడతారు. ఏమది? నదీజ లంకేశ వనారికేతు నగాక్వయో నామ నగారి సోను అంట. నదీజ లంకేశ వనారికేతు, ఈ వచ్చే వ్యక్తి ఎవరు తెలుసా? నజీజ లంకేశ, దాన్ని సంస్కృత భాషా జ్ఞానం లేని వారు ఏమని పిలుస్తారు, ఎలా చదువుతారు? నదీ జలం అని విడదీస్తారు. అలా కాదు, నదీజా అని ఒక శబ్దం అక్కడ. నదీజా అంటే నదీపుత్రుడా, నది అంటే గంగా నది అని, గంగాపుత్రుడా. ఎవరితో మాట్లాడుతున్నారు? ద్రోణాచార్యుడు భీష్మాచార్యునితో మాట్లాడుతూ, భీష్మ, ఆచార్య, కురువృద్ధ పితామహ అనే శబ్దాలు ఉన్నా అవి వాడక ఆ సందర్భంలో నదీజా అని నదీపుత్రుడా, గంగాపుత్రుడా అన్నాడు. అతనికి మాత్రమే అర్థం కావాలి గుఖ్య భాష. సరే, తర్వాత ఏమి? ఈ వచ్చే వ్యక్తి ఎవరు తెలుసా? హే భీష్మ అనడానికి నదీజా, లంకేశ వనారికేతు. లంకేశుడు అంటే రావణుడు, అతని వన అంటే అశోకవనం. ఆ వనానికి అరి అంటే శత్రువు. ఎవరు? హనుమంతుడు. లంకేశ వనారికేతు, ఆ లంకేశుడైన రావణుని యొక్క వనమైన అశోకవనానికి శత్రువైన హనుమంతుడే. కేతు అంటే ధ్వజముగా గలవాడు, అంటే ఎవని రథము పైన ధ్వజము రెపరెపలాడుతూ ఉంటుందో ఆ ధ్వజము పైన హనుమంతుడు కూర్చొని ఉన్నాడు. హనుమంతుడు అంటే ఎవరు? లంకేశుడైన రావణుని యొక్క వనమైన అశోక వనాన్ని ధ్వంసము చేసినటువంటి వాడు. అలాంటి వాడు అంటే ఎవని రథం పైన హనుమంతుడు ఉంటాడు? అర్జునుని రథం పైన ఉంటాడు. అతడే నగాత్వయో నామ నగారి సోను. నగారి, నగ అంటే పర్వతములు, పర్వతములకు అరి శత్రువు ఎవరు? ఇంద్రుడు. ఆ ఇంద్రుని యొక్క కుమారుడు అంటే ఇంద్రాంశ సంభూతుడైనటువంటి అర్జునుడే ఈ వ్యక్తి అని ఇంత చిన్న మాటలో చెప్పడానికి వచ్చే వ్యక్తి అర్జునుడు, మన అర్జునుడు అని చెప్పాల. అలా చెప్తే ఈ దుర్యోధనుడు, కర్ణుడు అందరూ చూస్తూ ఉంటారు, వాళ్ళు కనిపెడతారు అది అజ్ఞాతవాసము. ఆ అజ్ఞాతవాసము ఇతడు తెలిసిపోయాడని చెప్పేసి అందరూ అంటారని చెప్పేసి అర్థం కాకుండా వారెవరికి అర్థం కాకూడదని, వారిద్దరికి మాత్రమే అర్థం కావాలా అనే ఉద్దేశం చేత ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడిచే చెప్పే మాటలట. అంటే ఇది కొద్దిగా దృష్టి పెట్టి బాగా ఆలోచిస్తే మాత్రమే అర్థమయ్యేది. ఇలాంటిది వేల సంఖ్యలో మహాభారతంలో ఉన్నది. ఈ విధంగా రాస్తూ ఉన్నట్టయితే ఎవరికి అర్థమవుతుంది? మిమ్మల్నేమో రాయమని చెప్పాను, మీరు సరే అన్నారు. అయితే రాసేటప్పుడు మా వైపు సాధారణ మందమతులైనటువంటి మనుష్యుల వైపు దృష్టి ఉంచండి. ఆ రాసే గ్రంథము సమాధినానుస్మరయద్విచేష్టితం. సమాధి భాష అంటే అతి సరళమైన, మనము ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు సాధారణ చదువు సంధ్య లేనటువంటి గ్రామీణ ప్రజలకు కూడా మన మాటలతో తలలో ఏ విధంగా లోపల వెళుతుందో వారి వ్యవహార భాషను అనుసరించి మాట్లాడితే ఆ భాష శైలి వలె ఇప్పుడు మీరు రచింపబోయే గ్రంథము కూడా ఆ విధంగా ఉండాలా అని ప్రార్థిస్తున్నాడు నారద మహర్షి వ్యాస భగవాన్. సరే చేస్తాను, రచిస్తాను. ఇంకొక విజ్ఞాపనం, భాగవతాన్ని రచింపమని భాగవతం యొక్క ప్రాదుర్భావాన్ని వింటున్నాము. భాగవతంలోని కథలు ఎంత ముఖ్యమో, అందరి తత్వం ఎంత ముఖ్యమో, ఆ తత్వంలో ఇది కూడా ఒక భాగవత తత్వమే. నారద మహర్షి మరి యొక్క విజ్ఞాపన, ఇది ముముక్షువులకు, మోక్షాపేక్షులకు ముఖ్యమైనటువంటిది. ఆత్మస్వరూపాన్ని, మన యొక్క వ్యక్తిత్వాన్ని వికాసపరిచే ఒక కథా భాగం ఉండాలి. కథ అంటే అందరి తత్వము, ఒక సాహిత్యం. ఎలాంటి సాహిత్యము ఉండాలా? చాలామంది రాస్తూ ఉంటారు, ఎన్నో కథలు, ఎన్నో పుస్తకాలు రాస్తూ ఉంటారు, చదువుతూ ఉంటాం.
కొందరు కొన్ని పుస్తకాలు పట్టి చదువుతూ ఉంటారు, అది గంటల తరబడి చదువుతూనే ఉంటారు. ఏ పుస్తకము, ఏ గ్రంథము, ఏ శబ్దరాశిని మనం చదివితే దానివల్ల మన యొక్క మనస్సు వికాసం పొందుతుందో, కొన్ని పుస్తకములు కొన్ని చదువుతూ ఉన్నట్టయితే ఆ మనస్సు వికాసం కాదు, మనస్సులో ఉద్వేగం ఎక్కువ అవుతుంటుంది. మనస్సును ఉద్వేగపరిచే గ్రంథం ఉండకూడదు. ఆ మనస్సు ఎలాగా మొగ్గగా ఉన్నటువంటి కమలము సూర్యరశ్మిచే వికసిస్తుందో, మన మనస్సు అనే కమలము కూడా అది సూర్యుడు అస్తమించినప్పుడు ఎలాగా ముడుచుకొని ఉంటుందో అలాగా మడత పడిపోయింది. అలాంటి మన యొక్క మనస్సు అనే ఆ కుముదము, మనస్సు అనే కమలము వికాసం కావాలి. ఆ వికాసం కావడానికి సూర్యకిరణాలు, ఈ పైనుండే సూర్యుడు వద్దు, జ్ఞాన సూర్యుని యొక్క కిరణములు కావాలి. ఏ జ్ఞాన సూర్యుడు? వ్యాస మహర్షి యొక్క రచనచే ఉద్భవించిన ఆ చక్కటి గ్రంథములనే జ్ఞానము, ఆ గ్రంథములో దాగిన ఆ జ్ఞానము యొక్క రశ్మియే మన మనస్సు అనే కమలమును వికసింపజేస్తుంది. అలాంటి సాహిత్యం ఉండాలి. కొన్ని శ్లోకం అనుకోండి, పద్యాలు అనుకోండి, కేవలం ఒక ప్రకృతిని వర్ణించేది ఉంటుంది, చెట్లను వర్ణించేది ఉంటుంది, పుట్టలను, గుట్టలను, కొండలను వర్ణించేది ఉంటుంది, మనుష్యులను వర్ణించేది ఉంటుంది, స్త్రీల సౌందర్యాన్ని వర్ణించేది ఉంటుంది. అలాంటి ప్రకృతి సౌందర్యమైనటువంటి కొన్ని ఆ కవన అలాంటి కవిత్వాన్ని చదువుతాము, ఏదో ఆనందం అవుతుంది. అయితే అది తాత్కాలిక ఆనందమే. ఏ కవిత్వము, ఏ రచన, ఏ సాహిత్యాన్ని చదివిన తర్వాత ఆ మనస్సులో వెళ్ళి ఆ మనస్సు అనే కమలము వికసించి శాశ్వతంగా ఇలాంటిదే కావాలని చెప్పేసి అనిపిస్తుందో అలాంటి సాహిత్యం ఉండాలి. నారద మహర్షి చెప్తారు, ఒక పద్యము, ఒక గద్యము కానీ, ఒక శ్లోకం కానీ ఛందస్సుతో, అలంకారముతో చాలా బాగా ఉన్నప్పటికీ కూడా అందులో భగవంతుని మహిమ, భగవంతుని వర్ణించే శబ్దములు లేదున్నట్టయితే అలాంటి గ్రంథము అవి ఎంత చదివినా కూడా లాభం లేదు. భగవద్ మహిమ, భగవంతుని భగవద్వాచకమైన శబ్దాలు లేదున్నట్టయితే అవి దేనితో సమానము? ఒక దృష్టాంతం చెప్తారు, ఎగ్జాంపుల్. తద్వాయసం తీర్థముశంతి మానస నయత్ర హంసాన్యపతన్ విమంక్షయ అంటారు నారద మహర్షి. దాన్ని వాయసం తీర్థం అన్నారు. వాయసం అంటే కాకి, కాకి స్పర్శించిన జలాశయం అంట వాయసం తీర్థం అంటే. ఒక కాకి ఏదైనా జలాశయం పైన వాల్తే ఆ నీటిని చూడడానికి కానీ, అందులో స్నానం చేయడానికి కానీ, నీరు త్రాగటానికి కానీ హంసపక్షులు రాదట అక్కడికి. హంసపక్షులు చాలా శుచిర్భూతమైనటువంటి ఆ పక్షులు నీటిలో స్నానం చేయాలన్నా, ఆ నీటిని స్వీకరించాలన్నా కాకి దానిపైన వాలి ఉండకూడదు. మనము చేస్తాం, ఒక బకెట్ పైన కాకి వాలితే ఆ నీటిని తీసుకోం, ఒక చెంబు పైన కాకి వాలితే దాన్ని పడేస్తాం. అదే ఒక పెద్ద చెరువు పైన కూర్చుంటే వాడతాం. హంసపక్షులు ప్రవహించే నది పైన కానీ, పెద్ద జలాశయం పైన కానీ కాకి వాలితే ఆ నీటిని త్రాగదు, దానిలో వచ్చి స్నానం చేయదట, వదిలిపెట్టేస్తుందట. కాకోచ్చిష్ట తీర్థమని పిలుస్తారు దాన్ని. తద్వాయసం తీర్థముశంతి మానస నయత్ర హంసాన్యపతన్ విమంక్షయ. అలాగే ఇది ఒక దృష్టాంతం. ఇది ఆ విధంగా ఏ శ్లోక పద్యములో, గద్యములో భగవంతుని మహిమను తెలిపే ఒక్క శబ్దం, భగవంతుని అనంత నామాల్లో ఒక్కటి రెండైన నామములు లేదున్నట్టయితే ఆ సాహిత్యము, ఆ శబ్దరాశి కాకివాలిన
జలాశయము వలె. అందులో కూడా మరొక హంస పక్షులు, ఏది సనక సనందన సనాతనాది హంసుక మహర్షి వంటి పరమహంస పక్షులు, ఆ పరమహంసలు అలాంటి శబ్దములను, అలాంటి శాస్త్రములను స్వీకరించారట. అలాంటి వారు కేవలము భగవంతుని మహిమతో కూడిన శబ్దములను, సాహిత్యాన్ని మాత్రమే గ్రహిస్తారు. అందుకే స్వామి వ్యాసయోగి వర్య, మీరు రచింపబోయే గ్రంథము ఈ విధంగా ఉండని, ఆత్మస్వరూపాన్ని వికసింపచేసే, వ్యక్తిత్వాన్ని వికసింపచేసే సాహిత్యం కావాలా. ఆ శ్లోకములో అది వ్యాకరణ రీత్యా తప్పు ఉన్నను, శబ్దముల ఉచ్చారణ తప్పైనప్పటికీ కూడా భగవంతుని మహిమతో కూడి ఉన్నట్టయితే సవాగ్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవత్యపి, అది వ్యాకరణ రీత్యా తప్పుగా ఉన్నప్పటికీ భగవంతుని మహిమ అందులో ఉంటే అది జ్ఞానులు కూడా స్వీకరిస్తారు. వ్యాకరణ రీత్యా తప్పుందని కూడా దాన్ని భావించారట. ఆ పరమాత్మ తత్వము, పరమాత్మ మహిమ ఉంటే చాలట. యృణ్వంతి గాయంతి గృణంతి సాధవ, సాధు సత్పురుషులు దాన్ని శ్రవణం చేస్తారు. చిన్న పిల్లవాడు, జ్ఞానము లేని వ్యక్తి భగవంతుని మహిమను చెప్తూ కూర్చుంటే పెద్ద పెద్ద మహానుభావులు కూడా కూర్చొని వింటారట. శుకమహర్షి 16 సంవత్సరముల యువకుడు, కొన్ని వేల సంవత్సరములతో కూడిన జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు కూడా అతడు చెప్తూ ఉంటే వింటూ ఉన్నారు. అంటే వయస్సు కాదు, తేజసాంహి న వయస్సు సమీక్షతే, తేజోవంతులకు వయస్సు కాదు కారణం. వారు చెప్పే తత్వం ఇలాంటిది. భగవద్వాచకమైన శబ్దాలు ఉన్నట్టయితే మాత్రము అది ఎలాగైనా ఉండని, అది యోగులకు, జ్ఞానులకు రుచిస్తుందట. అలాంటి సాహిత్యాన్ని, గ్రంథాన్ని మీరు రచించండి అని నారద మహర్షి ప్రార్థించారు. వాస్తవమే కదా. ఇది వ్యాస మహర్షికి తెలియక కాదు, వ్యాస మహర్షికి ఇదంతా తెలుసు. ఏ విధంగా నిర్మించాలో, ఎలా రచించాలో తెలుసు. అయినా భాగవతం అంటే ఏమి, ఆ సాహిత్యం యొక్క అద్భుత మహిమ, దాని ఘనత, దాని గాంభీర్యం ఎటువంటిది, అద్భుతమైనటువంటి మహిమతో కూడింది అని తెలియాలంటే ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణచే బయటపడుతుంది. నారద మహర్షి ప్రశ్నించాడు, తానే ఉత్తరం ఇస్తున్నాడు. ఈ ఇరువురి సంభాషణ చేత భాగవతం యొక్క గొప్పదనం మనకు బయటికి తెలుస్తుంది. నేను చెప్పానుగా, ఇలాగా ఈ విధంగా ఉండాలా మీరు చెప్పబోయే, రచింపబోవు గ్రంథం ఇలాగా అని ప్రార్థించుకున్నారట నారద మహర్షి. తథాస్తు, అలాగే చేస్తానని చెప్పేసి వ్యాస మహర్షి సమాధానం ఇచ్చారు. ఇంకొక మాట చెప్తా, నేను చెప్పిన రీతిగా మీరు రచించారన్నట్టయితే ఆ గ్రంథాన్ని ఏ మానవుడు, ఎవరు వింటారో ఆ విన్న వారికి సకల అశుభములంతా వెళ్ళిపోయి, వారికి కష్టములు లేక, దుఃఖములు లేక, ఎప్పుడు వారి యొక్క మనస్సు ఆనంద సముద్రములో మునిగిపోతుందట. మానవులందరూ అపేక్షించేది ఇదొక్కటే కదా. అందరూ కోరుకుంటారు, సుఖమేవ సదా మే స్యాత్ దుఃఖం మనాగపి మావు. ప్రతి మనిషి కోరేది ఇంతే, నాకెప్పుడు మంచిది కలగాల, చెడు కలగకూడదు. అందరూ కోరుతారు. ఆ కోరే విధంగా మాకు శుభములు కలగాల అంటాము. ఆ శుభము కలగడానికి ఏం చేయాలో చేయటం లేదు. మనకు ఎప్పుడూ మంచిది కలగాలన్నట్టయితే ఇలాంటి భాగవత తత్వాన్ని సదా సర్వకాలములో శ్రవణం చేస్తూ ఉండాలి. దుఃఖ శోకములు వెళ్ళిపోయి, మానసిక అశాంతి నిర్మూలమై చాలా బాగా సుఖంగా ఉంటారట. ఆ విధంగా మీరు రచించండి అని చెప్పేసి దాని యొక్క ఫలితాన్ని కూడా నారద మహర్షి చెప్పి, ఇక నేను వెళతానని చెప్పేసి అంటున్నారు. వ్యాస మహర్షికి ఆనందమైంది. తప్పనిసరిగా చేస్తాను నేను ఈ భాగవతాన్ని. నీవు చెప్పినటువంటి వాసుదేవ
మహిమాన్వితమైనటువంటి గ్రంథాన్ని వ్రాస్తాను అని అప్పటికే 17 పురాణాలు రచింపబడినా ఆ 17 పురాణాలతో ఈ మానవాళికి సరి అయిన మార్గము దొరకదు. అన్ని ఉద్గ్రంథములే అయినా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండటం వల్ల అందులో సాత్విక రాజస తామసమని ప్రభేదంతో కూడి ఉన్నది. ఏ విధంగా గ్రహించాలో మనిషికి అర్థం కాదు. సరేయా, అదంతా వదిలిపెట్టండి, ఇదొక్కటి స్వీకరించండి అని ఒక ప్రత్యేక గ్రంథాన్ని వ్రాయాలనుకున్నారు. మనస్సులో ఉండేదాన్ని భక్తుడైన భక్తాగ్రేసుడైన నారద మహర్షి గ్రహించాడు. వ్రాయమని విన్నవించుకున్నారు. వీరు రాస్తున్నారు. ఆనందంతో ఆ గ్రంథాన్ని పూర్తి గావించారు. ఏమని నామకరణం చేయాలి? పద్మపురాణం ఒకటైంది, బ్రహ్మపురాణం ఒకటైంది, అగ్నిపురాణం ఒకటైంది, నరసింహ పురాణము, మత్స్య పురాణము, రకరకాల పురాణాలంతా కూడా రచింపబడ్డాయి. దీనికి మాత్రం నామకరణం ఏమని చేశారు? ఆశ్చర్యం ఇది. దీనికి భాగవతం అన్నారు. భాగవతం అని ఎవరన్నారు దీనికి అంటే భక్తులందరూ అన్నారట, నేను అంగీకరించాను అని అంటున్నాడు నారాయణ. ఒక సందర్భంలో తానే శ్రీమన్నారాయణుడే చెప్తాడు, పురామయా ప్రోక్త మజాయనాభ్యే పద్మే నిషణ్ణాయ మమాది సర్గే జ్ఞానం పరం మన్మహిమావభాసం యత్సూరయో భాగవతం వదంతి. అజా, నేను భగవన్ మహిమను నా నాభికమల నుంచి పుట్టిన చతుర్ముఖ బ్రహ్మకు చెప్పాను. జ్ఞానులందరూ దానికి భాగవతం అని పిలిచిరే, నేను కూడా సరే అన్నాను. జ్ఞానులు భాగవతం అన్నారు, భగవంతుడు కూడా భాగవతం అని అంగీకరించాడు. ఇలాంటి భాగవత తత్వము వ్యాస మహర్షి ముఖ కమలము నుంచి, బుద్ధి సాగరము నుంచి ఉద్భవించిందట. అందరూ కష్టపడి ఆలోచించి రచిస్తే వ్యాస భగవానుల వారు ఆలోచించింది కాదు, అతని బుద్ధి సాగరము నుంచి ఉద్భవించి వచ్చిన ఒక గొప్ప శ్రోతస్సిది, జ్ఞానగంగ ఈ శ్రీమద్భాగవతము. ఈ జ్ఞానగంగలో స్నానమాచరించి మన కల్మషాలను మనము పోగొట్టుకుంటాం.